సో హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ ఈరోజు స్మాక్ డౌన్ లో ద రాక్ వచ్చి మన కొడి రోడ్స్ తో మాట్లాడినారు. కొడి రోడ్స్ ఆత్మ కావాలని చెప్పినారు. అండ్ ఇదంతా చూసిన తర్వాత మీరు చాలా మంది, అంటే ఈరోజు మన ఫస్ట్ వీడియోలో, మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోలో మీరు చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగినారు. అండ్ సెకండ్ వీడియో కావాలని డిమాండ్ చేసినారు. సో డార్లింగ్, స్పెషల్లీ ఈ వీడియో మీకోసమే. అండ్ చూడండి, నేను ముందే చెప్పేస్తున్నాను, ఈరోజు ఈ వీడియోలో నేను ఎంతైతే అంత అంటే మొత్తం డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. అంటే ప్రెసెంట్ ఇప్పుడు మన స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత మనకి ఏమేమి రూమర్స్ వస్తున్నాయో, అండ్ ద రాక్ ది ఒక ప్రెస్ మీట్ జరిగిందన్నమాట, ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా జరిగిందన్నమాట. సో దాంట్లో ద రాక్ చాలా మాట్లాడినారు స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత. సో మొత్తం ఏమేమి జరిగిందో, అంటే ఏమేమి రూమర్స్ వస్తున్నాయో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ అయినా మీ మనసులో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈరోజు మాత్రం మీరు చాలా దబాయించి క్వశ్చన్స్ అడగొచ్చు. ఎందుకంటే నేను అఫీషియలీ ఒక Q&A అనౌన్స్మెంట్ చేస్తున్నాను. అంటే ఈ రోజు, అంటే ఓన్లీ ఈ వీడియో కింద వచ్చిన క్వశ్చన్స్ నేను పిక్ చేస్తాను అనమాట. అండ్ అది ఆ క్వశ్చన్ ప్రెసెంట్ స్టోరీ లైన్ పైన ఉండాలన్నమాట. అంటే ఏదో సూపర్ స్టార్ పైన కాదు, ఏదో పాత స్టోరీ లైన్ పైన కాదు. ప్రెసెంట్ మన WWE ఏం నడుస్తుంది, ప్రెసెంట్ ఎందుకు ఇట్లా అవుతుంది, అండ్ ఏ సూపర్ స్టార్, అంటే మీకు వన్స్ ఎలాంటి క్వశ్చన్ ఉన్నా, అంటే ప్రెసెంట్ స్టోరీ లైన్ పైన ఎలాంటి క్వశ్చన్ ఉన్నా మీరు నాకు అడగొచ్చు. అండ్ మీ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ అయితే నేను రేపు కంపల్సరీ Q&A వీడియోలో మీ క్వశ్చన్ పిక్ చేస్తాను. అంటే న్యూ సబ్స్క్రైబర్, పాత సబ్స్క్రైబర్ అని కాదు, మీరు అందరూ నాకు వస్తాం ఒకటే అనమాట. సో అందుకనే మీ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ అయితే, మీ క్వశ్చన్ మంచిగా ఇంట్రెస్టింగ్ అయితే నేను కంపల్సరీ పిక్ చేస్తాను. అండ్ రేపు Q&A వీడియోలో ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు నేను చాలా డౌట్స్ క్లియర్ చేస్తాను. బట్ అయినా చెప్పలేము కదా, అంటే అయినా మనసులో ఏమైనా క్వశ్చన్స్ ఉండొచ్చు కదా. సో అందుకనే ఈరోజు నేను Q&A అనౌన్స్మెంట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ రేపు చాలా టైం తర్వాత మన ఛానల్లో ఒక మంచి Q&A వీడియో వస్తుంది అన్నమాట. ఓకే, రేపు సాయంత్రం వరకు వచ్చేస్తుంది మన Q&A వీడియో. ఓకే, సో ఇప్పుడు ఇక మనం డైరెక్ట్గా, అంటే ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడతాము. అండ్ దానికంటే ముందు జస్ట్ ఒక రెండు చిన్న అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఈ చిన్న అప్డేట్స్ మనం కవర్ చేద్దాం, లేదంటే మన ఈ అప్డేట్స్ మళ్ళీ పాత అప్డేట్స్ అయిపోతాయి అనమాట. సో ఫస్ట్ అయితే మనము మన Goldberg గురించి మాట్లాడదాం. ది ఐకాన్, ది లెజెండ్ Goldberg పైన మనకి ఒక మంచి అప్డేట్ వచ్చింది. అండ్ ఆ అప్డేట్ ఏంటంటే మన Goldberg ఏమో చెప్తున్నా అంటే సమ్మర్లో రిటైర్మెంట్ మ్యాచ్లో ఫైట్ చేస్తాను ఈ టైప్లో. ఇప్పుడు సమ్మర్ అంటే మేబీ మన సమ్మర్ స్లామ్ టైం వరకు అనుకుంటా, అంటే మన WWEలోనే ఫైట్ చేస్తారు Goldberg, నో డౌట్. రిటైర్మెంట్ మ్యాచ్ మనకి మన Goldbergది మన WWEలోనే చూడడానికి దొరుకుతుంది అనమాట. సో సమ్మర్ వరకు అని చెప్పినారు, అంటే మన సమ్మర్ స్లామ్లో అనుకుంటా మన Goldbergది ఒక మంచి రిటైర్మెంట్ మ్యాచ్, లేదా మన క్రౌన్ జ్యూల్లో కావచ్చు, సౌదీ అరేబియా ప్రీమియర్ ఈవెంట్వి కావచ్చు, అంటే అంతా సమ్మర్ టైం ఉంటాయన్నమాట మన WWE, అంటే అలా కంట్రీ ప్రకారం చూస్తే. సో చూద్దాం, మేబీ ఎక్కువ ఛాన్సెస్ సమ్మర్ స్లామ్వి కనిపిస్తున్నాయి. సో అంత మంచిగా ఉంటే మన Goldbergది రిటైర్మెంట్ మ్యాచ్ మనకి సమ్మర్ స్లామ్లో చూడడానికి దొరుకుతుంది. అండ్ బాస్, అంతేకాదు మనం చాలా టైం నుంచి మన టాప్ సెల్లింగ్ టీషర్ట్స్, మర్చెండైజ్ గురించి మనం మాట్లాడలేదు కదా. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ టాప్ 5 పేరు చెప్తాను. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఏ సూపర్ స్టార్వి టీషర్ట్స్ చాలా దబ్బాయించి సేల్ అవుతున్నాయో ఆ సూపర్ స్టార్స్ పేరు చెప్తే లేదా మీరు నిజంగా చాలా అంటే చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే లిస్టులో అంటే డైరెక్ట్ చూడండి, ఫస్ట్ నంబర్ 1 ప్లేస్ ఇంకెవరో కాదు, మన జేకబ్ ఫాటు ఉన్నారు బాస్. ఎస్, అంటే మన జేకబ్ ఫాటుది టీషర్ట్ చాలా దబాయించి సేల్ అవుతుంది అనమాట. సెకండ్ ప్లేస్ ఉన్నారు మన జే ఊసో, థర్డ్ ప్లేస్లో మన జే ఊసో టీషర్ట్ ఉందన్నమాట. అండ్ ఫోర్త్ ప్లేస్లో మన పెంటా, అండ్ ఫిఫ్త్ ప్లేస్లో మళ్ళొక్కసారి మన జేకబ్ ఫాటుదే టీషర్ట్స్. అంటే నంబర్ 1 ప్లేస్లో హుడీ ఉండే జేకబ్ ఫాటుది, అండ్ ఫిఫ్త్ ప్లేస్లో మన జేకబ్ ఫాటుది టీషర్ట్ చాలా అంటే చాలా దబాయించి సేల్ అవుతున్నాయి బాస్. అంటే మీరు నమ్ముతారంటే ఫ్యాన్స్ చాలా దబాయించి ఈ సూపర్ స్టార్స్ టీషర్ట్స్, హుడీస్ అవన్నీ కొంటున్నారన్నమాట. అండ్ ఈ లిస్టులో మన కొడి రోడ్స్ లేరు, అండ్ ఈ లిస్టులో మన ట్రైబల్ షిప్ రోమన్ రేన్స్వి లేరు అనమాట. సో నిజంగా ఇది చాలా షాకింగ్ ఉండే. సో ఈ లిస్ట్ చూసిన తర్వాత టాప్ 5 సూపర్ స్టార్స్, అంటే ఈ టీషర్ట్స్ మర్చెండైజ్ సేల్స్ లిస్ట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీరు కామెంట్లో చెప్పొచ్చు. సో నేనైతే ఫస్ట్ 2 మెయిన్ చిన్న అప్డేట్స్ నేను కవర్ చేసినాను. సో ఇప్పుడు ఇక మనం డైరెక్ట్గా మన మెయిన్ టాపిక్కి వచ్చేద్దాం బాస్. అండ్ మన మెయిన్ టాపిక్ ఏంటంటే ఈరోజు ద రాక్ వచ్చి మన కొడి రోడ్స్కి నీ ఆత్మ కావాలని చెప్పినారన్నమాట. సో ఇప్పుడు ఈ ఆత్మ ఎందుకు కావాలని చెప్పినారు, అసలు కథ ఏంది, అసలు స్టోరీ ఏంటని మీరు చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగినారు. సో ఫస్ట్ అయితే మనము మన కొడి రోడ్స్ వైఫ్ రియాక్షన్ చూద్దాం. సో కొడి రోడ్స్ వైఫ్ రియాక్షన్ ఏందో మీరు వచ్చి మీ స్క్రీన్ పైన, ఎందుకంటే ద రాక్ చాలా క్లియర్లీ కొడి రోడ్స్ భార్య అంటే అలా వైఫ్కి మెన్షన్ చేసినా కదా. సో హార్ట్ బ్రేక్ ఇమోజీ అక్కడ పెట్టిందన్నమాట. సో అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొడి రోడ్స్ ఆత్మ కావాలని చెప్పినారు కదా ద రాక్స్, అందుకనే అలా అంటే కొడి భార్య అంటే మనసు కొంచెం ఇరిగిపోయినట్టు ఈ టైప్లో కొంచెం ఇమోజీ పెట్టిందన్నమాట. సో ఇది మన కొడి రోడ్స్ వైఫ్ రియాక్షన్ ఉండే. అండ్ ఇప్పుడు మనము అంటే ఇప్పుడు ఈ ఆత్మ గురించి మాట్లాడితే అసలు ప్రెసెంట్ ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడితే మీరు ఒక స్టోరీ ఒకటి మీరు గమనిస్తే మీకు కొంచెం
విషయం అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే మన ద రాక్ ఏమని చెప్పినారు కోడి రోడ్స్కి, చూడు కోడి రోడ్స్ అంటే ఇప్పుడే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఫస్ట్ అయితే మన ద రాక్ ఏమన్నారు, నేను మొత్తం సెగ్మెంట్ నేను ఈరోజు మన ఫస్ట్ వీడియోలోనే కవర్ చేసినాను. బట్ అయినా ఇప్పుడు మనం సెకండ్ వీడియోలో మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ కొంచెం నేను చెప్తాను. అండ్ అది ఏంటంటే మన ద రాక్ ఏమన్నారంటే కోడి రోడ్స్, నువ్వు ఆల్రెడీ ఒక మంచి ఛాంపియన్ కరెక్టే, నువ్వు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నావు కరెక్టే, బట్ నువ్వు నా పొజిషన్లో రావాలంటే అండ్ నాకంటే ఇంకా హై పొజిషన్లో నువ్వు వెళ్ళాలంటే నువ్వు నా ఛాంపియన్వి కావాలన్నమాట. అంటే ఒక టైప్లో ద రాక్ ఛాంపియన్ అంటే ద రాక్ మనిషిలా మారిపోవాలన్నమాట. అంటే ద రాక్ చెప్పినట్టే కోడి రోడ్స్ వినాలి. ఇప్పుడు ద రాక్ చెప్పినట్టు కోడి రోడ్స్ వింటేనే అప్పుడు కోడి రోడ్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతాడు అనమాట. సో అందుకనే ద రాక్ ఏమైనా అంటే నువ్వు నీ ఆత్మని నాకు ఇచ్చేసే, అంటే నువ్వు అంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలనే మాట. అంటే ఇప్పుడు ఎందుకు ఏంది అవన్నీ కాదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నేనేం చెప్తాను అది చేయాలి. అండ్ అప్పుడే నువ్వు ఒక నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతావు, అప్పుడే నువ్వు నాకంటే ఇంకా మంచి పేరు సంపాదిస్తావని ఈ టైప్లో మన ద రాక్ చెప్పినారనమాట. అండ్ ద రాక్ ఏమన్నారు, నువ్వు ఇప్పుడే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వస్తాను అండ్ అప్పుడు నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వచ్చు అని మన ద రాక్ చెప్పినారు. ఓకే, సో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మీకు ఏమర్థమవుతుంది, ఇక్కడ చాలా క్లియర్లీ మనకు ఒక రూమర్ వస్తుంది. అండ్ అది ఏంటంటే ద రాక్ కోడి రోడ్స్ హీల్టన్ కోసం ట్రై చేస్తున్నారు బాస్. అంటే ఇప్పుడు ద రాక్ ఆల్రెడీ ఒక ఫైనల్ బాస్ అనమాట. ఓకే, సో ద రాక్ ఒక ఫైనల్ బాస్ అండ్ కోడి రోడ్స్ తన ఆత్మకి ద రాక్కి అమ్మేయాలంటే అంటే ద రాక్ చెప్పినట్టు వినాలి కదా. సో ఇప్పుడు ఒక ఫైనల్ బాస్ ఒక హీల్ క్యారెక్టర్ చెప్పినట్టు వింటున్నాడు ఒక మనిషి, అంటే ఆ మనిషి ఆటోమేటిక్గా ఒక హీల్ క్యారెక్టర్లో మారిపోతాడనమాట. సో ఓపెన్లీ చెప్పాలంటే మన ద రాక్ కోడి రోడ్స్కి హీల్టన్ ఆఫర్ ఇచ్చినారు బాస్. ఓపెన్ చెప్పాలంటే మన ద రాక్ కోడి రోడ్స్కి ఒక హీల్టన్ ఆఫర్ ఇచ్చినారు, ఒక హీల్ క్యారెక్టర్ ఆఫర్ ఇచ్చినారు అనమాట. అండ్ ఇప్పుడు ఇదంతా కోడి రోడ్స్ పైన ఉంది. ఇప్పుడు కోడి రోడ్స్ దగ్గర ఇప్పుడు ఒక అవకాశం ఉంది, ఇప్పుడు హీల్టన్ చేయాలా లేదా బేఫేస్ క్యారెక్టర్లోనే ఉండాలా, ఇదంతా ఇప్పుడు మన కోడి రోడ్స్ చేతులు ఉందన్నమాట. అండ్ ఆన్సర్ ఎప్పటి వరకు ఇవ్వచ్చు, మన ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన కోడి రోడ్స్ ద రాక్కి ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే నిజంగానే మన కోడి రోడ్స్ ఒప్పుకుంటారా, అంటే హీల్టన్ కోసం అంత ఈజీలీ ఎస్ అంటారా? ఓపెన్లీ చెప్పాలంటే చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మన కోడి అంటే ఫ్యాన్స్ చాలా ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి ఇప్పుడు హీల్టన్ జస్ట్ ఒక సెగ్మెంట్తో హీల్టన్ చేయడం అది ఎక్కడనో కరెక్ట్ కాదనమాట. మన కోడి రోడ్స్ ఎక్కడనో వినరు ద రాక్ చెప్పినట్టు. దాని తర్వాత మేబీ వీళ్ళ మధ్యలో ఏమైనా జరగవచ్చు. కానీ మీకు తెలుసా మన ప్రెస్ కాన్ఫరెన్స్లో అంటే ప్రెస్ మీట్లో మన ద రాక్ ఏమని చెప్పినారంటే, అంటే ఇప్పుడు స్మాక్ డౌన్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడినారు కదా, దాని తర్వాత మళ్ళొకసారి బ్యాక్ స్టేజ్ అంట కోడి రోడ్స్ అండ్ ద రాక్ మాట్లాడినారంట బాస్. అండ్ ఇది ఒక రూమర్ కాదు, ద రాకే చెప్పినారు ఈ ప్రెస్ మీట్లో. మన ద రాక్ ఏమని చెప్పినారంటే, మేము ఓన్లీ స్మాక్ డౌన్లో అంటే ఇక్కడ రింగ్లో అని కాదు, బ్యాక్ స్టేజ్ వెళ్ళి మేము మాట్లాడినాము అండ్ మేము మందుబి తాగినామని ఈ టైప్లో మన ద రాక్ చెప్పినట్టు ఈరోజు మళ్ళొకసారి బ్యాక్ స్టేజ్ మందు తాగినారన్నమాట ద రాక్ అండ్ కోడి రోడ్స్. అండ్ ద రాక్ గారు చాలా క్వశ్చన్స్ అడిగినారనమాట. అండ్ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో క్వశ్చన్ ఏముండే అంటే మ్యాచ్ ఏమైనా జరుగుతుందా కోడి రోడ్స్ అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు లేదు, అంటే ప్రెసెంట్ అంటే ప్రతి ఒక్క స్టోరీ లైన్ మ్యాచ్ అని కాదు. అంటే చూడండి డబ్ల్యూడబ్ల్యూ ప్రతి ఒక్కటి మ్యాచ్లో లీడ్ అయితే కరెక్టే, బట్ ఇక్కడ మా సంగతి ఏంటంటే చూడండి ఇప్పుడు మా ఇద్దరిది ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట. అండ్ మా ఇద్దరి మధ్యలో మ్యాచ్ అయితే జరగదని ఈ టైప్లో మన ద రాక్ మాట్లాడినారు. బట్ కన్ఫామ్గా జరగదు అని ఆ టైప్లో చెప్పలేదు, అంటే మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే లేదని చెప్పినారనమాట. అండ్ మెయిన్ ఏంటంటే నా క్యారెక్టర్కి అంటే ద రాక్ది ఫైనల్ బాస్ క్యారెక్టర్కి కోడి రోడ్స్ది ఆత్మ కావాలి. సో అది ఇక్కడ మెయిన్ స్టోరీ అని ఈ టైప్లో. అండ్ ఆ మూమెంట్కి నేను బి ఎంజాయ్ చేసినాను అండ్ ఆ మూమెంట్కి కోడి రోడ్స్ బి ఎంజాయ్ చేసినాడని ఈ టైప్లో మన ద రాక్ మాట్లాడినారు బాస్ అంటే ఆ ప్రెస్ మీట్లో. అండ్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన ద రాక్ చాలా క్లియర్ అక్కడ ఏమేమి చెప్తున్నారంటే చూడండి, నేను కోడి రోడ్స్తో ఫైట్ చేయని కాదు, నేను కోడి రోడ్స్ ఆత్మని తీసుకుని వచ్చినని ఈ టైప్లో చెప్పినారన్నమాట. సో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మనకి ఏమర్థమవుతుందంటే, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక రూమర్ గురించి చెప్తాను. నాకు తెలీదు ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో ఎంతవరకు రాంగ్ ఏదో చెప్పలేము, బట్ నా పని ఏంటంటే ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేయాలి, అదే నా పని. చెప్పలేము ఏ రూమర్ ఎప్పుడైనా ఏదైనా నిజం కావచ్చు అన్నమాట. అండ్ ప్రెజెంట్ స్టోరీ లైన్ చూస్తుంటే ఒక రూమర్ మనకి ఏమని చెప్తుంది అంటే చూడండి, ఇప్పుడు ద రాక్ అయితే కోడి రోడ్స్కి ఆఫర్ ఇచ్చేసినారు, నేను నీకు నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తాను, నేను నీది ప్రతి ఒక్క డ్రీమ్, నీ ప్రతి ఒక్క కోరిక అంటే ప్రతి ఒక్కటి నేను నిజం చేస్తాను అన్నమాట, నీకేం కావాలో అది నేను ఇస్తాను. సో నేను చెప్పినట్టు నువ్వు వినాలని చెప్పినారు. అండ్ కోడి రోడ్స్ అయితే అంత ఈజీలీ చేస్తానైతే చెప్పారు బాస్. అంటే ఎలిమినేషన్ చేంబర్లో మన కోడి రోడ్స్ అంటే చేస్తా అంటే నువ్వు చెప్పినట్టు వింటాను అని ఈ టైప్లో అయితే ఒకవేళ కోడి రోడ్స్ ఒప్పుకుంటే ఇక డైరెక్ట్గా కోడి రోడ్స్ హీల్టన్ అయిపోతాయన్నమాట, నో డౌట్. బట్
బట్ ఇంత ఈజీలీ అయితే మన కొడి రోడ్స్ ఎస్ అని చెప్పారు కదా ద రాక్ కి. అండ్ వీళ్ళు మళ్ళొకసారి కలవబోతున్నారు. ఎలిమినేషన్ చేంబర్ ఎక్కువ టైం లేదన్నమాట. ఎలిమినేషన్ చేంబర్ వీళ్ళు మళ్ళొకసారి కలుస్తారు. అండ్ అప్పుడు కొడి రోడ్స్ కంపల్సరీ నో అని చెప్తారు. అండ్ నో అని చెప్పినప్పుడు అప్పుడు ఏమైనా కావచ్చు అంట. అంటే ప్రెజెంట్ కోసం అయితే ద రాక్ ఏమన్నారు అంటే మా మధ్యలో మ్యాచ్ జరిగే ఛాన్స్ లేదని ఈ టైప్లో ద రాక్ చెప్తున్నారు. బట్ ముందే మొత్తం చెప్పేస్తే సర్ప్రైజ్ మొత్తం బిస్కెట్ అయిపోతుంది కదా. సో అందుకని ఇప్పుడు రూమర్ ఏమని చెప్తుందంటే ద రాక్ ఎట్లయినా ఇప్పుడు ఆఫర్ అంటే ఇప్పుడు ఆఫర్ గురించి ఏం ఆలోచన అడుగుతారు. కొడి రోడ్స్ ఏమో చాలా క్లియర్లీ నో అని చెప్తారు. అండ్ దాని తర్వాత వీళ్ళ మధ్యలో మనకి ప్రాబ్లం అనేది చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఒకటి గమనించినారా, మీరు ఈరోజు మన ఫస్ట్ వీడియో చూసినారంటే లేదా మీరు డైరెక్ట్గా మీరు ఇలా సెగ్మెంట్ చూసినారంటే టీవీలో అయినా సరే ఫోన్లో అంటే ఎక్కడైనా సరే మీరు చూసినా విన్నారంటే మీకు ఒకటి చాలా క్లియర్లీ అర్థమైనట్టుంది. అండ్ అది ఏంటంటే ద రాక్ ఏమన్నారు లాస్ట్ ఇయర్ నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేయడానికి వచ్చినాను. అది ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ ఉండే. అండ్ లాస్ట్ ఇయర్ నేను ట్రిపుల్ హెచ్తో అండ్ మన నిక్ ఖాన్తో నేను మాట్లాడినాను. వాళ్ళందరూ అంటే వాళ్ళిద్దరు నాకు మంచి ఫ్రెండ్స్, బట్ వాళ్ళిద్దరు నీకు మంచి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినలేదనేమాట. ఆ లాస్ట్ ఇయర్ నువ్వు నాకు స్లాప్ ఇచ్చి పడేసినావు, గుంజి చంపదెబ్బ ఇచ్చినావు అనమాట. అండ్ నువ్వు నాకు లాస్ట్ ఇయర్ స్లాప్ కొట్టి అంటే ద రాక్కి స్లాప్ కొట్టి అంత ఈజీలో ఎవరైనా తప్పగలరా అంటే అంత ఈజీలో ఎవరు అంటే పక్కన జరగలేరు అనమాట అని ఈ టైప్లో ద రాక్ చెప్పినారు. అండ్ ఆ స్లాప్కి మెన్షన్ చేసినారు. లాస్ట్ ఇయర్ కొడి రోడ్స్ కొట్టిన స్లాప్ మన ద రాక్ ఈ రోజు చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే ద రాక్ మనసులో ఉందన్నమాట. ద రాక్ పైన చెప్తున్నారు మేము ఫ్రెండ్స్ అయిపోయినాము, ఇప్పుడు మా మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని మొత్తం చెప్తున్నారు. బట్ ఎక్కడనో ద రాక్ మనసులో ఒక చిన్న ప్రాబ్లం అనేది ఉందన్నమాట. అండ్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఇయర్ కొడి రోడ్స్ మన ద రాక్కి ఒక స్లాబ్ గుంజి బేరీ ఇచ్చి పడేసినారు, చంపదెబ్బ కొట్టినారు అని అది ఒక మనసులో ఉందన్నమాట ద రాక్ మనసులో. సో అందుకనే ద రాక్ ఇదంతా ఆఫర్ ఇస్తున్నారు. ద రాక్ మెయిన్ ఏంటంటే కొడి రోడ్స్ హీల్ టర్న్ కోసం ట్రై చేస్తున్నారు. కోడి ఎట్లయినా నో అని చెప్తాడు. సో అప్పుడు ఎలిమినేషన్ చేంబర్లో వీళ్ళ మధ్యలో అంటే ఆ ప్రీమియర్ లైవ్ ఈవెంట్లో మనకి వీళ్ళ మధ్యలో ఒక ప్రాబ్లం అనేది చూడడానికి దొరుకుతుంది. అండ్ మేబీ అని చెప్పలేము ద రాక్ ఫైనల్ బాస్ పవర్స్ యూస్ చేసి అంటే ఈరోజు చాలా క్లియర్లీ చెప్పేసినారు అంటే ఈ కంపెనీకి ఎవరు ఓన్ చేస్తారో అంటే ఇప్పుడు ఆ మనిషి నా బెస్ట్ ఫ్రెండ్ అని. అండ్ మన ద రాక్ వన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఈ టీకేఓ గ్రూప్కి. సో అందుకనే మన ద రాక్ ఆ ఫైనల్ బాస్ పవర్స్ యూస్ చేసి ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్లో యాడ్ కావచ్చు. అండ్ దాని తర్వాత ఈ రెసల్ మేనియాలో రాక్ వర్సెస్ కొడి రోడ్స్ మ్యాచ్ మనకి మేబీ చూడడానికి దొరకవచ్చు. అవును ఎస్ అంటే ఇప్పుడు అంటే మన ద రాక్ నేను అంటే మా మధ్యలో ఫైట్ జరగదేమో అని ఈ టైప్లో ద రాక్ చెప్తున్నారు కరెక్టే. బట్ మనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమేమి చెప్తున్నారు అది పట్టుకోమని నడవలేము కదా. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఒకటిసారి మనకు సర్ప్రైజ్ ఇచ్చేస్తుంది. అండ్ మనకి ఏమైనా రూమర్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు కోడి నో అని చెప్తే ఇప్పుడు ఎస్ అంటే కోడి హీల్టన్ అయిపోతాడు అనమాట. కోడి అండ్ ద రాక్ ఒకటైపోతాడు అనమాట. అండ్ ఒకవేళ కోడి రోడ్స్ నో అని చెప్తే నో అని చెప్పిన తర్వాత మీరు ఆలోచించండి ద రాక్ సైలెంట్గా కూర్చుంటాడా అంటే ద రాక్ ఆఫర్ ఇచ్చినప్పుడు కోడి నో అంటే అటెట్లా సైలెంట్గా కూర్చుంటాడు మన ద రాక్ ఏదో ఒకటి చేస్తాడు కదా. ఇంకెక్కువ ఆశ ఇస్తాడు, ఇంకెక్కువ మాటల్లో అంటే పెద్ద పెద్ద మాటల్లో ఇరికేయడానికి ట్రై చేస్తాడు మళ్ళొకసారి అంటే ఏదో ఒకటి చేసి ఇరికేయాలని ట్రై చేస్తాడు ద రాక్. అండ్ అప్పుడు అయినా సరే మన కొడి రోడ్స్ నో అని చెప్తే ద రాక్ మాటలు రాకపోతే మాత్రం అప్పుడు కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లం మనకి చూపిస్తారు. అండ్ ద రాక్ ఏదో ఒకటి చేసి రెసల్ మేనియాలో మేబీ కొడి రోడ్స్తో ఫైట్ చేయొచ్చు. లేదా మన కొడి రోడ్స్తో ఎవరు ఫైట్ చేస్తారో ఈ రెసల్ మేనియాలో ఆ సూపర్ స్టార్కి ద రాక్ రెసల్ మేనియాలో వచ్చి చాలా ఓపెన్లీ హెల్ప్ చేయొచ్చు అంటే అలా స్టోరీ లైన్లో హెల్ప్ చేసి ఏదో ఒకటి చేసి కోడి దగ్గరికి వెళ్ళి ఆ టైటిల్ పోయేలా చేసినా చేయొచ్చు మన ద రాక్. సో ప్రెసెంట్ కోసం ఇవి రూమర్స్ అన్నమాట. అండ్ మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే మీరు చాలా మంది అన్నారు రోమన్ రేన్స్ గురించి అప్డేట్ అంటే ఇప్పుడు వీళ్ళ మధ్య రోమన్ రేన్స్ ఎక్కడ వెళ్ళిపోయింది అంటే రోమన్ రేన్స్తో ఉండాలి కదా. రాక్ కోసం రోమన్ కావాలి మాకు అంటే మరోసారి కోడి అయిందని ఈ టైప్ చాలా క్వశ్చన్స్ అడిగినారు. సో రోమన్ రేన్స్ గురించి మాట్లాడుతూ చూడండి ఇప్పుడు సెత్ రాలిన్స్ అటాక్ వల్ల రోమన్ అండ్ సెత్ ఫ్యూడ్ కంటిన్యూ కావాల్సింది. సో అక్కడ ఇరికిపోయినారనేమాట మన రోమన్ రేన్స్. బట్ ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా చేంజ్ కావచ్చు అని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు కదా రీసెంట్లీ ద రాక్ రిటర్న్ అనౌన్స్ చేసినప్పుడు ట్రిపుల్ హెచ్ ఏమన్నారు ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, ఎప్పుడైనా ఏమైనా చేంజ్ కావచ్చు అని ఈ టైప్లో మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు. సో కానీ ఏమైనా కావచ్చు అనుకోండి, నెవర్ సే నెవర్. కానీ సెత్ రాలిన్స్ అటాక్ చేసిన రోమన్ రేన్స్ పైన అని మేబీ మన రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు సెత్ రాలిన్స్తోనే ఫ్యూడ్లో కనిపిస్తారన్నమాట. అండ్ ద రాక్ ఎట్లయినా లాస్ట్ ఇయర్ నేను వచ్చి నేను చూసుకుంటాను అని కొడిలో చెప్పినావు కదా. సో ఆ మాట ప్రకారం చూస్తే మన ద రాక్ కొడి రోడ్ సైడ్ వెళ్తున్నారు. అండ్ దీనివల్ల రోమన్ రేన్స్కి ప్రాబ్లం కావచ్చు. అండ్ మీరు ఇంకొక రూమర్ వింటే మీరు షాక్ అవుతారు. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడి వరకు ఎవరెవరు వీడియో చూసినారో వాళ్ళు కంపల్సరీ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి.
అండ్ అప్పుడే నాకు తెలుస్తానమాట మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూసినారని. సో ఇప్పుడు ఆ రూమర్ ఏందంటే అండ్ ఆ క్వశ్చన్ ఏందంటే రీసెంట్లీ అంటే ఈ రోజే మన స్మాక్ డౌన్లో ద రాక్ వచ్చి నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా అనౌన్స్మెంట్ చేసినారు కదా. సో మీకు ఎక్కడన్నా కొంచెం అర్థమైందా అంటే ద రాక్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా అనౌన్స్మెంట్ చేసినారు. సో ఇప్పుడు ద రాక్ అనౌన్స్మెంట్ చేసినారంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలోవి మన ద రాక్ మనకు కనిపించచ్చు. అండ్ రూమర్స్ ఏమంటున్నాయంటే ఒకవేళ ఈ సంవత్సరం రాక్ వర్సెస్ రోమన్ రేంజ్ జరగకపోతే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రేంజ్ జరుగుతుందంట. ఇది ఆ రూమర్. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ద రాక్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా అనౌన్స్మెంట్ చేసినారు. సో నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ అంటున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు? మీరు ఈ సంవత్సరమే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా లేదా నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ మీరు చూడాలనుకుంటున్నారా? మీరు కామెంట్లో చెప్పండి. బట్ ఇది ఒక షాకింగ్ రూమర్ అనమాట. ఎందుకంటే ద రాక్ డైరెక్ట్గా వచ్చి రెసల్మేనియా అనౌన్స్మెంట్ చేసినారు. సో రెసల్మేనియా ద రాక్ అనౌన్స్మెంట్ చేసినారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ద రాక్ కనిపించవచ్చు అని ఇలాంటి ఛాన్సెస్ చాలా హై కనిపిస్తున్నాయి. సో అందుకనే నెక్స్ట్ ఇయర్ రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ కావచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్వి వస్తున్నాయి బాస్. సో చూడండి ఇప్పుడు ఈ రోజే స్మాక్ డౌన్ జరిగింది. ఈ రోజే ద రాక్ కొడి ఆత్మ కావాలని చెప్పినారు. సో ఈ రోజే మొత్తం జరిగింది కాబట్టి ప్రెసెంట్ ఇప్పుడు ఏమేమి రూమర్స్ వచ్చినాయో అవన్నీ రూమర్స్ నేను మీ అందరితో షేర్ చేసినాను. కానీ రేపు మేబీ వేరే రూమర్స్ ఏమైనా వచ్చినా రావచ్చు. అంటే రేపు ఇంకో ఫ్రెష్ రూమర్స్ వచ్చినా రావచ్చు కదా. అంటే ఇప్పుడు ఈ రోజే ప్రెసెంట్ ఏమేమి జరిగిందంటే ఈ రోజు ఏం చెప్పలేము. అంటే ప్రెసెంట్ ఈ రోజు ఏం రూమర్స్ వచ్చినాయో అవి నేను చెప్పేసినాను. కానీ రేపు లేదా అంటే రేపు సాయంత్రం వరకు ఇంకా ఏమైనా రూమర్స్ వచ్చినా రావచ్చు. మేబీ ఆ రూమర్స్ ఈ రూమర్స్కి రాంగ్ చేసినట్టు కానీ ఏమైనా కావచ్చు కదా. సో కొంచెం వెయిట్ చేయండి. ఇంకా చాలా అంటే చాలా రూమర్స్ వస్తాయి. అన్ని రూమర్స్ నేను మీ అందరితో షేర్ చేస్తాను బాస్. అండ్ చూడండి వీళ్ళు చాలామంది సెకండ్ వీడియో అడిగినారు, నేను మీకోసం సెకండ్ వీడియో చేసినాను. సో మీ పని ఏంటంటే మీరు లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేసేయండి బాస్. మీరు లైక్ చేస్తే మీరు కామెంట్ చేస్తే లేదా నేను చాలా హ్యాపీ అయిపోతాను. సో అందుకని మీకు వీడియో నచ్చితే మీరు కంపల్సరీ లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ కొత్త అయితే కంపల్సరీ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.